హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మనము సమ్మర్లో ఉన్నాం కదండి, క్యాంపులు వెళ్తూ ఉంటాం కదా. ఇంట్లో ఉన్నవారికి ఇలా చికెన్ పికిల్ చేసి ఇంట్లో పెట్టిస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది కదా. అందుకే నేను చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోని ఉప్పు పసుపు పట్టించేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని వేరే ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని నీరంతా ఇంకిపోయినట్లుగా బాగా వేయించేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఏం వేయొద్దు, నీరంతా ఇంకిపోయినట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా నిమ్మకాయలు ఒక 3 రసం తీసేసి ఎండలో పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అయినంతసేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి నీరంతా ఇంకిపోయింది. అలా బాగా డ్రైగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వేరే కళాయి పొయ్యి మీద వేసేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో సగం ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో మనం ఫ్రై చేసిన ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఈ చికెన్ పీసెస్ బాగా మనము ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి, లోపల వరకు కుక్ అవుతుంది. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు బాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూస్తుంటే మనకి చికెన్ పీసెస్ దాదాపుగా ఫ్రై అయిపోయి, ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే మనము సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా, అందుకని ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ ముందు మనము ఉప్పు వేసుకున్నాం కదా, ముక్కలకి పట్టించినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు ఎక్కువ వేసేయకూడదు. ఇలా ఉప్పు వేసిన తర్వాత ముందు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మిరియాల పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపేసి ఇందులో మనం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. ఈ నాన్ వెజ్ పికిల్స్కి గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వీటిని బాగా కలిపేసేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి బాగా కలిపేసేసి బాగా చల్లారిన తర్వాత మనము ఎండలో పెట్టుకున్నాం కదా నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి. ఒకవేళ నిమ్మకాయ రసం లేదంటే వెనిగర్ వేసుకోవచ్చు, లేదంటే చింతపండు పులుపు తీసేసి దగ్గరగా మరిగించేసి అది కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి, నిమ్మకాయ రసం నేనైతే వేసుకుంటున్నాను. ఈ 3 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోయింది పులుపు. ఇది బాగా కలిపేసి మనము బాటిల్లో స్టోర్ చేసుకోవడమండి. గాజు గ్లాస్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంత టైం మనకి ఎక్కడండి చికెన్ పికిల్ ఇంట్లో ఉంచుతారు, త్వరగానే అయిపోతుంది కదా. ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.